అందరికీ నమస్కారం. తులారాశి ప్రేక్షకులారా, ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు జాగ్రత్తగా వినండి. మీకు 13, 14, 15, 16 తేదీల్లో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆర్థిక, వ్యక్తిగత, ఉద్యోగ, ప్రేమ, కుటుంబ విషయాల్లో ప్రభావం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీ జీవితంలోకి వచ్చే ఎన్ అక్షరంతో ఎలా వ్యవహరించాలి, వారితో జాగ్రత్తగా ఎలా ఉండాలి, నరఘోష ప్రభావం వల్ల ఏ సమస్యలు రావచ్చు, అన్నీ వివరంగా లోతుగా ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. తద్వారా ఈ విధమైన జ్యోతిష్య సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు కోల్పోకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ 4 రోజుల్లో తులారాశి వారికి గ్రహస్థితులు, ఆర్థిక, భావోద్వేగ, వ్యక్తిగత పరిస్థితులు, ఎన్ అక్షరం వ్యక్తి ప్రభావం, నరఘోష ప్రభావం వంటి అన్ని విషయాలను లోతుగా పూర్తిగా వివరించడంలో మొదలు పెడదాము. తులారాశి వారు ప్రస్తుతం మీ జాతకంలో ఉన్న గ్రహస్థితులను గమనిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులను సూచిస్తున్నాయి. జ్యోతిష్యపరంగా చూస్తే ప్రతి గ్రహం మన జీవితంలో ఒక భాగాన్ని ప్రభావితం చేస్తుంది. శుక్రుడు తులారాశి వారి యొక్క అధిపతి గ్రహం కావడం వల్ల మీలో సహజంగా ఆకర్షణ, అందం, సమతుల్యత మరియు ఇతరులను అర్థం చేసుకునే గుణం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న గ్రహస్థితులు చూస్తే కొన్ని గ్రహాలు మీకు పరీక్షల్ని ఇస్తూ అదే సమయంలో కొన్ని కొత్త అవకాశాలు కూడా తెరవబోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా మీ మనసు చాలా విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని కూడా మీరు లోతుగా తీసుకునే దాని గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొంత గందరగోళం కూడా కలగవచ్చు. ఇది ప్రధానంగా మీ మనసుపై గ్రహాల ప్రభావం వల్లనే వస్తుంది. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకసారి ఆగి ఆలోచించి తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ 4 రోజులు పనిలో కొంత ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మీద బాధ్యతలు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రావడం ఆలస్యం అవుతుందని అనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. ఈ సమయంలో మీరు కాస్త సహనం పాటిస్తే తర్వాత అదే పని మీకు మంచి పేరు తీసుకువచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి పై అధికారులతో చిన్న అపార్థాలు కూడా రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ 4 రోజులు ఒక విధంగా పరీక్షల సమయం కూడా కావచ్చు. మీరు వేసుకున్న ప్లాన్లు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కొంత ఆలస్యం కనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు నమ్మిన వ్యక్తుల నుంచి కూడా పూర్తిగా సహాయం రాకపోవచ్చు. కానీ అదే సమయంలో ఒక కొత్త పరిచయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిరాశ పడకుండా మీ ప్రయత్నం కొనసాగించడం చాలా ముఖ్య విషయమని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అదే సమయంలో ఖర్చు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. ఎవరైనా పెట్టుబడి పెట్టమని చెప్పినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీకు చిన్న ఆర్థిక లాభాలు కూడా కనిపించవచ్చు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కుటుంబ జీవితంలో చూస్తే కొన్ని చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ముఖ్యంగా మీ మాటలు ఇతరులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొంత అసంతృప్తి కలగవచ్చు. కానీ మీరు శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. పెద్దల సలహా తీసుకుంటే మీకు సరైన మార్గం కనిపించవచ్చు. ప్రేమ జీవితం విషయంలో ఈ 4 రోజులు భావోద్వేగంగా ఉండే సమయం. మీరు ప్రేమించే వ్యక్తితో కొంచెం సమయం గడపాలని అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ మధ్య చిన్న అపార్థాలు వచ్చిన వాటిని త్వరగా సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా నిజాయితీగా మాట్లాడటం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా జాగ్రత్తల గురించి మాట్లాడితే ఈ 4 రోజులు మీరు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు చిన్న విషయం మీద కూడా మీరు ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారి ఆగి ఆలోచించడం మంచిది. అలాగే మీ ప్లాన్లను అందరికీ చెప్పకపోవడం కూడా మంచిది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, ఒత్తిడి వంటి చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
మీ శరీరాన్ని కూడా మీరు వినాలి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈ 4 రోజులు ఒక పరీక్షతో పాటు అవకాశం, సమయం కూడా అని చెప్పాలి. కొన్నిసార్లు పనులు ఆలస్యంగా జరిగినట్లు అనిపించినా అదే సమయంలో మీ జీవితంలో కొత్త మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా, సహనంతో ముందుకు వెళ్తే ఈ గ్రహస్థితులు మీకు చివరికి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ముఖ్యమైన పని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు కాస్త సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగితే తులారాశి వారికి మంచి మార్పులు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జ్యోతిష్యం సూచిస్తుంది. తులారాశి వారు మీ జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి వచ్చినప్పుడు పరిస్థితులు సులభంగా ఉండకపోవచ్చు. మొదట్లో వారు చాలా మనోహరంగా, సహనంగా, సహాయపరుడిగా కనిపిస్తారు. మాటలు మృదువుగా, ప్రవర్తన సరళంగా ఉంటుందని మీరు భావిస్తారు. ఈ కారణంగా మీరు వారిని త్వరగా నమ్మే అవకాశం ఉంది. మీరు భావించే మీ భవిష్యత్తుకు సంబంధించిన అనుమానాలను, ఆశలను, ఆలోచనలను వారితో పంచుకోవడం మొదలు పెడతారు. కానీ జ్యోతిష గ్రహస్థితులు చూపుతున్న సూచనలు ఏంటంటే ఈ పరిచయం కొంతమంది తులారాశి వారికి పరీక్షల సమయం అవుతుంది. ఎన్ అక్షరం గల వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అసలు మీరు ఊహించని విధంగా జరుగుతాయి. కొన్నిసార్లు వారి మాటలు, చలనం, నిర్ణయాలు మొదట మంచి అనిపించిన కొంతకాలం తర్వాత అది మీ జీవితంపై ఒత్తిడి, అపార్థం లేదా అనవసరమైన సంక్లిష్టతను తీసుకురావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, వ్యాపార విషయాలు కూడా వారి ప్రవర్తనతో ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. వారు చూపించే సహాయం మరియు మద్దతు నిజంగానే ఉంటుందా లేక తర్వాత సమస్యకు కారణం అవుతుందా అనేది కొంతకాలం గమనించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పరిచయం కొన్ని సందర్భాల్లో భావోద్వేగం ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. మీరు వారిని చూసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు హృదయం కొంచెం ఊరటకు వస్తుంది. కానీ అదే సమయంలో మెల్లగా అసూయ, మాయాజాలం లేదా ఒక చిన్న నెగిటివ్ ప్రభావం కూడా తీసుకువస్తుంది. జ్యోతిష్య ప్రకారం ఇది ప్రాథమికంగా గ్రహాల అసమతుల్యత మరియు వారి ప్రభావం. మీరు తొందరగా నమ్మకాన్ని పెంచుకోవడం, మీ వ్యక్తిగత సమాచారాన్ని వెంటనే పంచుకోవడం అవసరం. ఎన్ అక్షరం గల వ్యక్తి వచ్చిన తర్వాత పరిచయం ఒకవేళ మీ జీవితంలో లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మొదలు కావచ్చు. కానీ అదే సమయంలో జాగ్రత్తగా పరిశీలన అవసరం. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విషయాలను పంచుకోవాలో, ఏ విషయాలను దూరంగా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. మీ నిర్ణయాలు వారిపై ఆధారపడకూడదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మొదట మీ మనసులో ఏర్పడే అనుమానాలను, చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఆలోచించిన తర్వాత మాత్రమే వారి మాటలు, చర్యలను అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగత ఆస్తులు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు మొదట్లో వారితో పంచుకోవడం మంచిది కాదు. వారికి సత్యమైన ప్రవర్తన ఉందా లేక తాత్కాలికమైన మాయాజాలం మాత్రమేనా అని కొంతకాలం గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి వల్ల మీరు జీవితంలో కొత్త దిశను తీసుకోవచ్చు, కొత్త అవకాశాలు చూడవచ్చు. కానీ జాగ్రత్తగా లేకుండా వారు తీసుకునే నెగిటివ్ ప్రభావం మీ జీవితంలో గందరగోళం, అపార్థం, భావోద్వేగ అశాంతిని కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఈ పరిచయం ఏ విధంగా కొనసాగుతుంది అనే కాలం, గ్రహస్థితులు మరియు మీ జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. తులారాశి వారు ఎన్ అక్షరం గల వ్యక్తితో పరిచయం వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా, నిశ్చయంతో, ఒక మెల్లగా పరిశీలనతో ముందుకు వెళ్తే మాత్రం ఆ పరిచయం మీకు మంచి మార్పును, అభివృద్ధికి మరియు విజయానికి దారితీస్తుంది. మీరు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో, ఎలాంటి దిశలో ముందుకు వెళ్తారో మీ మనసులోని ధైర్యం మరియు జాగ్రత్తతో సమతుల్యతను పాటించడం ముఖ్యమని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. తులారాశి వారు ఇప్పుడు మీ పూర్తి జాతకాన్ని, గ్రహస్థితుల ప్రభావాలను, నరఘోష ప్రభావాన్ని, ఎన్ అక్షరం గల వ్యక్తి వచ్చే మార్పులను, అలాగే ముగింపు సారాంశాన్ని ఒకే దాటిగా లోతుగా వివరంగా చూస్తే ఇలా ఉంటుంది. ప్రస్తుతం మీ జాతకంలో ఉన్న గ్రహస్థితులు చూపిస్తున్న సూచనలు ఏమిటంటే ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు, కొన్ని చిన్న పరీక్షలు, కొన్ని కొత్త అవకాశాలను గమనించే సమయం. శుక్రుడు తులారాశి అధిపతి కావడం వల్ల మీలో సహనం, సమతుల్యత మరియు ఇతరులను అర్థం చేసుకునే స్వభావం సహజంగా ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రహాల క్రమంలో కొంత ఒత్తిడి, కొంత ఆలస్యం, కొంత అనిశ్చితి కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు విషయంలో గందరగోళం అనిపించవచ్చు. అందుకే ఈ సమయంలో నిశ్చయంతో ఆలోచించి
ప్రణాళికంగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఉద్యోగంలో కొంత ఒత్తిడి, వ్యాపారంలో కొంచెం ఆలస్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు, కుటుంబంలో చిన్న అపార్థాలు ఇవన్నీ ఈ 4 రోజుల్లో సాధారణం. కొంతమందిపై అధికారంతో లేదా నమ్మిన వ్యక్తితో సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యలు తాత్కాలికమే. మీరు క్రమంగా సహనంతో సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్తే పరిస్థితులు సులభంగా పరిష్కారం అవుతాయి. నరఘోష ప్రభావం కూడా ఈ సమయంలో కొంతమంది తులారాశి వారికి కనిపించే అవకాశం ఉంటుంది. ఎవరో వ్యక్తి మీకు అసూయ, కోపం లేదా నెగిటివ్ భావనతో దగ్గరగా రావడం వల్ల చిన్న చిన్న అడ్డంకులు, సమస్యలు లేదా పనులు ఆలస్యంగా జరిగే పరిస్థితులు రావచ్చు, కానీ ఇది శాశ్వతంగా ఉండదు. ఈ ప్రభావం తాత్కాలికం మాత్రమే. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, కోపాన్ని నియంత్రించడం, వ్యక్తిగత విషయాలను వెంటనే పంచుకోకపోవడం మరియు మీరు తీసుకునే నిర్ణయాలను ధైర్యంగా ఆలోచించి తీసుకోవడం ఈ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఎన్ అక్షరం గల వ్యక్తి ప్రభావం. ఈ వ్యక్తి మొదట చాలా సహాయకుడిగా, మంచివారిలా కనిపించిన వారి ప్రభావం కొంతమందికి తులారాశి వారికి పరీక్షల రూపంలో ఉంటుంది. వారు మీ జీవితంలో కొత్త అనుభవాలను, కొత్త అవకాశాలను తెస్తారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన వల్ల భావోద్వేగాలు పెరుగుతాయి. చిన్న అపార్థాలు, సమస్యలు, గందరగోళం కూడా రావచ్చు. మీరు తొందరపడి నమ్మకం పెట్టుకోవడం, వ్యక్తిగత విషయాలను వెంటనే పంచుకోవడం, వారి ప్రవర్తనను కొంతకాలం గమనించడం ముఖ్యమని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటే వారి పరిచయం భవిష్యత్తులో మంచి మార్పులను, అభివృద్ధి మరియు విజయానికి దారితీస్తుంది. ప్రేమ, కుటుంబ, ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఈ 4 రోజులు ఒక సమతుల్యతను పాటిస్తూ ముందుకు వెళ్తే చివరికి మంచి ఫలితాలు అందుతాయి. మీ జీవితంలో ఈ 4 రోజులు ఒక పరీక్షతో కూడిన అవకాశం, ఒక కొత్త మార్గదర్శక మరియు భవిష్యత్తుకు మార్పుల సమయంగా ఉంటాయి. మీరు ధైర్యంగా, సమతుల్యంగా ఆలోచనతో ముందుకు వెళ్తే ఎన్ అక్షరం వ్యక్తి ప్రభావం, నరఘోష ప్రభావం వంటి అన్ని ప్రతికూలతను కూడా అధిగమించి మీ జీవితంలో మంచి మార్పులు, సంతోషం మరియు విజయాన్ని పొందగలుగుతారు. మొత్తం మీద ఈ 4 రోజులు తులారాశి వారికి శక్తివంతమైన మార్పులు మరియు సమతుల్యతో ముందుకు వెళ్లాల్సిన సమయం అని చెప్పవచ్చు. ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి పరిచయం ఒక అవకాశంగా మారి చివరికి మీ జీవితంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఉపయోగకరంగా సరైనట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే వీరి జీవితానికి కూడా ఈ జ్యోతిష్య సూచనలు ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. తద్వారా ఇలాంటి విలువైన సమాచారం ఎప్పుడు మిస్ కాకుండా పొందవచ్చు.